వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ భారత వర్గాల నుంచి ఎక్కువగా ఆ ప్రచారం జరుగుతూ ఉంది. కానీ నిజానికి వాస్తవ స్థితి ఏం పరిశీలించిన ప్రకారం చెక్కగుర్రం కొయ్యకత్తి సామెత మీరు వినే ఉంటారు. అంటే అది ఫోటోల్లోకి చూడటానికి చక్కగా నిజంగా గుర్రము ఎక్కాడా, కత్తి పట్టుకున్నాడా అనే భ్రమను కలిగిస్తుంది. కానీ అది వాస్తవానికి ఆ చెక్క గుర్రం కదలదు, చెక్క కత్తి కూడా ఎవరిని కూడా చంపలేదు. అలాంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీ ఉందేమో అని మా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలా ఉంటాయంటేనండి, ఓకే ఇద్దరికి బ్యాలెన్స్డ్గా చెప్తారు. డిఎంకే పార్టీకి 90 స్థానాలు, కొంచెం కుడిగనంగా ±15 అంటారు. అది డిఎంకే ఏకఛత్రాధిపత్యంగా రెండోసారి అధికారంలో స్థాయిలో ఏ విధంగానూ లేదనేది తెలుస్తూనే ఉంది. ఎందుకంటే గత ఎన్నికలు ఒక ఇండికేటర్. అప్పటి నుంచి డిఎంకే పెరిగిన దాఖలాలు లేవు. అంటే మీరు పెరగటానికి ఏదో ఒకటి ఘనకార్యం చేసి ఉండాలి కదా, ఏ ఘనకార్యాలు లేవు. మరి అప్పుడు 3% ఓట్లు మాత్రమే అన్న డిఎంకే కూటమికి డిఎంకే కూటమికి తేడా ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా ఎలా పెరుగుతుంది? మరి బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ ఓట్లు అన్నీ కూడా మరి డిఎంకే ఓట్లే. అవే ఓట్లు, ప్రధానమైన ఓట్లు దళపతి విజయ్ గారు చీల్చుకుంటా ఉన్నారు. అది వాస్తవం కదా. ఆ ఓట్లనే దళపతి విజయ్ గారు చీల్చుకుంటా ఉన్నారు. కాబట్టి దళపతి విజయ్ గారి వలన ఎక్కువ డ్యామేజ్ జరిగేది డిఎంకే పార్టీకి అనేది ఒక రకమైన విశ్లేషణల ద్వారా తెలుస్తూ ఉంది. దీనిలో కొద్దిగా స్వల్ప మెజారిటీలతోటి అన్నాడీఎంకే కూటమి గెలవటం అనేది ఉండదండి. ఒకటే ఏకపక్షంగానే తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రిజల్ట్స్ ఉంటాయి. ఉంటే ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయగలుగుతుంది. లేదంటే మరి డిఎంకేనే అధికారంలో రాగలుగుతుంది. కానీ దళపతి విజయ్ గారి బలం, ఆయన గెలిచే 5 స్థానాలు, 6 స్థానాలు, 10 స్థానాలు, ఎన్ని స్థానాలు గెలిచినా వారితో ఆధారపడి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండదని మా అభిప్రాయం.